దైవ చిత్తానుసారముగా 2004లో ఎపఫ్రా మినిస్ట్రీస్ను స్థాపించి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆరాధనలు, సువార్త సభల ద్వారా అన్యులు, నామకార్థపు అనుభవములలో ఉన్నవారిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుచున్నారు. క్రీస్తును గురించి బోధించటం మాత్రమే కాదు కానీ బోధించిన దాని ప్రకారం జీవించడం ద్వారా అనేకులను క్రీస్తు వైపునకు ఆకర్షించగలమని, ఈ భూమి మీద మనము జీవిస్తున్న ఒక్క జీవితమును ప్రభువుకు సమర్పించి ఆదర్శప్రాయంగా జీవించమని ప్రోత్సహిస్తూ ఉంటారు. పరిచర్యలో ప్రకటిస్తున్న బోధలు విని అనేకులు తమ దుర్వ్యసనములను, పాపపు మార్గములను విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించాలనే తపన కలిగి ఉన్నారు. వీరిలో అనేకులు పరిచర్యను తమదిగా భావించి తమ ధనమును, సమయమును వ్యయపరుస్తూ పరిచర్యలో పారిభాగస్తులుగా ఉన్నారు. వీరు ఐక్యతతోనూ ప్రేమతోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ చివరికి ప్రాణమును కూడా లక్ష్యపెట్టక దేవుని పరిచర్యను కొనసాగించాలనే తపన కలిగి ఉన్నారు. వీరిని అనుగ్రహించిన సర్వశక్తుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు బ్రదర్ ఎపఫ్రా గారు. అనాథలు, విధవరాండ్రను, నిరాదరణకు గురైన వారిని వాక్యముతో ధైర్యపరుస్తూ ఆదరిస్తున్నారు. క్రీస్తు మనస్సును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధిస్తుంటారు. పరిచర్యలో ప్రకటిస్తున్న బోధను సామాన్యమైన వారు అర్థం చేసుకునేవిగా, ఆచరించేవిగా మరియు స్థిరమైనవిగా, మార్పులేనివిగా ఉన్నాయి. బాధ్యత కలిగి జయజీవితం జీవించాలనే తపన కలిగిన వారు ఎపఫ్రా మినిస్ట్రీస్కు ముఖ్యులు. బంధుప్రీతికి సమాజంలో వారికి ఉన్న స్థాయిని బట్టి ప్రాధాన్యత ఇవ్వక నిష్పక్షపాతమైన పరిచర్యగా ఎపఫ్రా మినిస్ట్రీస్ కొనసాగించబడుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.